కొత్త జబ్బులు వచ్చినాయి మనకు. ఆ కొత్త జబ్బులు ఏంటంటే ముహూర్తాల జబ్బులు. ఈ జబ్బుల వల్ల 6 గంటల 3 నిమిషాల 2 సెకండ్లకే బిడ్డ పుట్టాలండి, ఆ టైంలోనే కొయ్యండి అని చెప్పి తీసుకెళ్లి వీళ్ళే డేట్ ఎట్టి మరి ఏం చేస్తున్నారు, కోయిస్తున్నారు. నీ పిచ్చి నీ వెర్రి కాకపోతే ఆపరేషన్ థియేటర్ లోపలికి వెళ్ళిన తర్వాత రకరకాల ఇబ్బందులు ఉంటాయి. అక్కడ రకరకాల ఇబ్బందులు ఉంటాయి. నువ్వు అన్న టైం కోసేసి తీసేయడానికి అదేమి సీతాబాలకే అనుకున్నావా, ఆనపకాయ అనుకున్నావా? నువ్వు అన్న టైంకి సక్క కోసేసి అరే బాబాడు 6 గంటల 30 నిమిషాలు 3 సెకండ్లు అన్నాడు, తీసేయండి కోసేయండి అనడానికి. అది జీవం, అది మనిషి. అదే వస్తువు కాదు, కాయ కాదు, పండు కాదు, మనిషితో అలా కుదరదు. లోపల చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి, బీపీలు ఎక్కువ తక్కువలు ఉంటాయి. మత్తు కరెక్ట్ గా ఇచ్చిన టైం నుంచి ఆ టైం వరకు ఎక్కిందా లేదో చూసుకోవాలి. మత్తు డాక్టర్ గారు కూడా దగ్గరే ఉండి పర్యవేక్షిస్తూ ఉండాలి. ఆ టైంలో ఆపరేషన్ చేసి బయట తీసుకొచ్చాక ఇక్కడ పిచ్చోడు నిలబడి ఉంటాడు గుమ్మం దగ్గర. ఏమంటే నేను చెప్పినట్టు 6 గంటల 30 నిమిషాలు 3 సెకండ్లకే తీశారా అని అడుగుతాడు. ఇంకా డాక్టర్ అమ్మగారు కానీ డాక్టర్ కానీ ఈడితే ఎందుకు తల తెక్కుడు అనుకుని అయ్యా మీరు అన్న టైంకే తీసామండి అనేసరికి ఆడు పొంగిపోయి అక్కడ నుంచి ఇంత పొడుగు సీటీ రాయించుకొచ్చేస్తాడు వెళ్ళి. అది అందరూ ఏముండవు, నీకు అంత కరెక్ట్ టైంలో పని అవ్వదు. అది లోపల జరిగేది ఆపరేషన్, అంత ఈజీ కాదు. అది తెలియక చాలా మంది ఏదో ఇంకా ఇష్టం వచ్చినట్టు ఏదో మూఢ విశ్వాసం, అంధవిశ్వాసం. కొంతమంది అలా ఆ అంధవిశ్వాసాలతో మూఢ విశ్వాసాలతో కోడళ్ళని కూతుర్లని చంపేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. టైంలో డాక్టర్లతో బలవంత పెట్టించి ఆపరేషన్లు చేపించి. డాక్టర్లు చెప్పిన మాట వినాలి, మన సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. మనకేం తెలుసు, గుడ్డు సీటు ముక్క రాయించగలడం ఒకటి వచ్చి మనకి, మన సీటు ముక్కల ప్రాణాలు నిలబెట్టవు. సో వాళ్ళు చెప్పినట్టు వినాలి. ఇంకా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళే మనకి ఏం చెప్తే అది, ఇంకా డాక్టర్లు ఏం చెప్తే అది, వాళ్ళు చెప్పింది ఫాలో అవ్వాలి.